ఈ భయంకరమైన పరాక్రమం గల ఈ భీముడు ఏదో చేయాలని చూస్తున్నాడు, ఉత్సాహంగా ఉన్నాడమ్మా. నాకు అనిపిస్తుంది అక్కడ ఆ బండి ఉంది, ఆ బండి నిండా అన్నం పెట్టారా, దాన్ని ఏమైనా తినాలేమని అంటున్నాడు. ఏమిటి, ఏదైనా సంతోషమైందే? అది తినమని ఏమని చెప్పారా ఇంటోళ్ళు? ఏం జరిగింది? వాడికి తెలియదు, ఆయనకు తెలియదు కదా ధర్మరాజుకు. ఆ పనికి నువ్వు అనుమతి ఇచ్చావా? ఏదో సంతోషంతో ఉన్నాడు, ఏదో అనుమతి ఇచ్చావా నువ్వు? నాకు అర్థం కాలే. ఎక్కడైనా వెళ్ళమని చెప్తున్నావా? నీ మాట ప్రకారమే చేస్తున్నాడా, లేదా అతడే తనకు తానే ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నాడా? ఈయన ధర్మరాజు కదా, ఈయనకి ఇదే డౌట్. ఎప్పుడు ధర్మంగా వెళ్ళాలా, ఇదే కథ. ఇట్లా ఉండి ఉండి ఉండే ఇట్లా వాళ్ళు చచ్చిపోయింది పాపం అని అడిగాడు. చెప్పు, వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే చెప్పు, సరిగ్గా చేస్తాను. కుంతి, నాయన కొంచెం ఊరికే ఉండు నాయన, అన్నీ నేను సెట్ చేశాను నాయన. మనకు ఆశ్రయం ఇచ్చి సహాయం చేసినవాడు ఈ బ్రాహ్మణుడు కనుక ఇతని మేలు జరగాలి కదా, జరగాలి. అంతేకాదు ఈ నగరానికి కూడా మేలు జరగాలి కదా, కలగాలి. ఈ రాక్షసు నుండి విముక్తి కలగాలి కదా. ఎవడో ఒక ఏంటి, ఏ రాక్షసుడు? కథ అంతా చెప్పింది. కథ అంతా చెప్పుతూనే అప్పుడు ధర్మరాజుకి అనిపించింది, ఓహో అదే, అయితే సరేలేండి, వాడి పని మా భీముడి పనే కదా, మన పనేం కాదు కదా, ఈ పని కోసమే భీముడు పూనుకొన్నాడు అని అంటుండగానే చాలా ఆనందపడ్డాడట. అదే కావలసింది. ధర్మరాజు అనుమతి లేనిది ఎవరు కదలటానికి వీల్లేదు కదా. అదొక పెద్ద ప్రాబ్లం వీళ్ళలో వచ్చింది. మహాభారతం అంతా అదే ప్రాబ్లం వచ్చిందండి మనకు. ఆయన ఆర్డర్ లేనిది ఏమి భోంచేయరు వాళ్ళు, అట్లా ఉన్నారు పరిస్థితి. ఆ మాటలు విని ధర్మరాజు హృదయం కొంచెం బాధపడింది కూడా. కుంతి తమ్మ, సాహస కార్యం అసాధ్యమైందమ్మా. షురు చేశాడు. మొదట ఒప్పుకున్నట్టు ఒప్పుకొని మళ్ళీ ప్రారంభం చేశాడు. కుంతి కనిపించింది, ఏదో పెట్టాడు, వంక పెడుతున్నాడు. అసాధ్యమైంది, తీవ్రమైంది, దీన్ని నువ్వు ఎందుకమ్మా ఒప్పుకున్నావు అన్నాడు. అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు ఒప్పుకోవడం తెలుసు. ఎందుకు చేయాలనుకుంటున్నావమ్మా నువ్వు? కుమారుని విడిచిపెట్టడాన్ని సత్పురుషులు ఎప్పటికీ మెచ్చుకోరు కదా అమ్మా. ఇతరుల కోసం నీ సొంత కొడుకుని ఇలా బలి చేయాలనుకుంటున్నావా? ఎవరైనా ఇలాంటి పని చేస్తారా అమ్మా? నువ్వు లోకానికి, వేద ధర్మానికి విరుద్ధమైన పని చేస్తున్నావు. నిజానికి మనమందరం కూడా భీముడి పరాక్రమాన్ని నమ్ముకొనే సుఖంగా నిద్రపోతాను. ఆయన పోతే మన కష్టమేమి తెలుసా మీకు అమ్మా నీకు? అసలు ఇంతవరకు వచ్చింది భీముడి నుంచి మనం. ఇప్పుడు భీముడిని పంపించిన తర్వాత మన పరిస్థితి ఏమిటి? మనం మనం మోసుకొని వెళ్ళేవాళ్ళు ఎవరు? మన పరిస్థితి ఏమిటి? మన స్థితి ఏమిటి? నీచులు అపహరించినటువంటి రాజ్యాన్ని తిరిగి సాధించాలని అనుకుంటున్నాం. అట్లా అనుకున్నాం కదా, అందుకని భీముడిని ముందు పెట్టాం కదా. మన భీముడి బలాన్ని తలుచుకొనే కదా శకిని దుర్యోధనులు దుఃఖిస్తూ నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడుపుతున్నారు తెలుసా అమ్మా? భీముడిని పోగొట్టుకుంటే మనకు గతి ఏంటమ్మా? అమ్మా నువ్వెందుకమ్మా భీముడిని పురిగొలిపావు? మనం భీముడి బలాన్నే కదా నమ్ముకొని ఇంతవరకు వచ్చాం. ధృతరాష్ట్ర కుమారులను సంహరించి సంపదలను పొందాలనుకుంటున్నాం కదమ్మా. మనకు అదంతా తారుమారైపోతుంది. ఈ భూమిని తిరిగి పొందాలనుకుంటున్నాం కదమ్మా. ఇంత పెద్ద లక్ష్యం ఇస్తారా అనుకోలేదు ఈవిడే. అటువంటి ఈ భీముడిని గురించి నువ్వు ఏం ఆలోచించావు? ఎందుకమ్మా ఇంత ఇదిగా ఒక చిన్నదిగా ఆలోచించావు? ఎందుకమ్మా విడిచి అతన్ని ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నావమ్మా అన్యాయంగా? ఎన్నో ప్రమాదాలు భీముడి వల్లే గట్టెక్కుతున్నాం కదమ్మా. ఇవన్నీ నీకు తెలుసు కదా. మనం అనుభవించినటువంటి దుఃఖాలు నీకు గుర్తులేవా? ఇక ముందు ఎంత దుఃఖాలు అనుభవించాలో తెలీదు. దుఃఖాలతో పాటు నీ బుద్ధి కూడా నశించిపోయిందా? ఇప్పుడే ఇంకా ప్రారంభమైంది మంది. మొదటి పేజీకి వచ్చాం దుఃఖం అనేది. ఇన్ని ఎన్ని పేజీలు ఉన్నాయో మనకి దుఃఖం అనేది అని భీముడి మీద ప్రేమతో తల్లిని అడిగాడు, కంటిలో నీళ్లు పెట్టుకుంటూ ధర్మరాజు. ధర్మరాజుకి అంత ప్రేమ భీముడంటే. అప్పుడు చెప్తుంది కుంతి చెప్తుంది, నాయనా నువ్వు భీముడి గురించి చింతించకు, బాధపడకు. నేను ఈ సాహసాన్ని తెలివి తక్కువతనంతో చేయలేదు.
నాకు బుద్ధి పాడే చేయలేదు, నేను బుద్ధితోనే చేశాను. ఇన్నాళ్ళుగా మనం ఈ బ్రాహ్మణుని ఇంట్లో చాలా కాలం ఉండి సుఖంగా ఉన్నాం కదా, హాయిగా బ్రతుకుతున్నాం కదా, దుర్యోధనాదులకు తెలియకోకుండా క్రోధాలు అతీతంగా గౌరవంగా జీవిస్తున్నాం కదా, క్రోధాదులకు అన్నీ తాపస్విలాగా ఉన్నాం హాయిగా. ఇక్కడ ఈ ఇల్లు మనకు ఎంతగా దాపరించిందో, బాగుంది మనకు. ఇది ఈ ఇంటి వారు మనకు చేసినటువంటి ఉపకారం కదా నాయన. ఈ ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేసి రుణ విముక్తులం కావాలని ఒక ఉపాయాన్ని ఆలోచించాను, నిర్ణయించాను. అందుకే సాహస కార్యం చేయాలనుకున్నాను. నేనంతే ఇంక తీర్మానం చేశాను. తనకు చేసిన ఉపకారం నశించిపోకుండా మరిచిపోకుండా చూసుకునేవాడే మనుష్యుడు. మనం మనుష్యులుగా ఉండాలా. ఏంటి మనం ఇప్పుడు వాళ్ళ కష్టం వచ్చిందని మూట కట్టుకొని వెళ్ళమంటావా? బాగుందే అని చెప్పే పని. అన్ని సందర్భాల్లో నీ మాట విన్నాను ధర్మరాయ. ఇప్పుడు నేను విన్ను. గుర్తుంచుకునేలాగా మంచి శాశ్వతమైనటువంటి ఉపకారం చేసిన వాడే నిజమైన మానవుడు అవుతాడు. మనం నిజమైన మానవుడు కావాలా. యావచ్చ కుర్యాదన్యోస్య కుర్యాద్ బహుగుణం తతః. ఉపకారాన్ని పొందినవాడు దానికి ఎన్నో రేట్ల ప్రత్యుపకారం చేయాలి. నాకు భీముడి పరాక్రమం ఎలాంటిదో నాకు తెలుసు. ఊరికే మాట్లాడుతున్నావు, నీకు కూడా తెలుసు. లక్క ఇంటిలో భీముడు చేసినటువంటి గొప్ప పని తెలుసు. కళ్ళ ముందు హిడంబుడిని చంపినటువంటి భీముడి బలము నాకు తెలుసు. నీకేం తెలీదా? ఈ కారణాల వల్ల నాకు భీముడి మీద విశ్వాసం బాగా ఏర్పడింది, నమ్మకం కూడా కలిగింది. భీముడి యొక్క బాహుబలం చాలా గొప్పది. చూడు, భీముడు 10,000 ఏనుగుల బలం గలవాడు కనుకనే బలవంతుడైన. అందుకే కదా చూడు ఇప్పుడు ఎట్లా రెడీగా ఉండిపోయాడు. చూడు, శరీరం అంతా ఎంత ఉబ్బుకుందు, పెద్దగా అయిపోయాడు. చూడు, కనుకనే బలవంతుడైనటువంటి భీముడు మిమ్మల్ని అందరినీ కాలిపోతున్నటువంటి లక్క ఇంట్లో నుంచి మోసుకొని బయటకు తీసుకొని వచ్చాడు. తెలీదా నీకు? బలంలో భీముడికి సాటి అయిన వాడు లేనేలేడు. యుద్ధంలో సాక్షాత్ ఇంద్రుడే వచ్చినా కూడా భీముడు ఎదిరిస్తాడు. నాకు తెలుసు అంతటి సమర్థుడు భీముడు. పసికందుగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకో. ఆ రోజుల్లో ఒకసారి నా ఒడి నుండి జారి పర్వతం మీద పడిపోయాడు. అప్పుడు భీముడు శరీరం యొక్క బరువు క్రింద ఉన్నటువంటి బండరాళ్ళన్నీ పిండి అయిపోయాయి, బండరాళ్ళన్నీ కూడా. ఈ విషయం నాకు ఇంకా బాగా గుర్తుంది. అప్పుడు భీముడికి చిన్న గాయం కూడా కాలేదు. వీడు క్రింద పడి కిలకిలా నవ్వాడు. ఇన్ని కారణాలను నేను దృష్టిలో ఉంచుకొని భీముడి బలాన్ని అంచనా వేసుకొని బ్రాహ్మణుని రక్షించటానికి అంగీకరించాను. భీముడి బలాన్ని అంచనా వేసుకొని బ్రాహ్మణుని రక్షించటానికి అంగీకరించాను. అంతే నేను చేసింది. బ్రాహ్మణుడికి ప్రత్యుపకారం చేయాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం నేను మార్చుకోలేదు. నేదం లోభాజ్ఞానాత్ నచ మోహాద్వినిశ్చితం బుద్ధిపూర్వం తు ధర్మస్య వ్యవసాయః కృతో మయా నేను తీసుకున్న ఈ నిర్ణయము లోభం చేత, అజ్ఞానం చేత, భ్రాంతి వల్ల చేసింది కాదు. బుద్ధిపూర్వకంగానే ధర్మాన్ని ఆచరించటానికే నేను ఈ ప్రయత్నాన్ని చేశాను. ధర్మరాజా, ఈ పని చేయటం వల్ల బ్రాహ్మణుడికి ప్రత్యుపకారం చేసిన మనమంతా అట్లా అవుతున్నాం. మనం నగరానికి మేలు చేసిన వారు అవుతున్నాం, ధర్మాన్ని ఆచరించిన వారు అవుతున్నాం. ఈ 2 ప్రయోజనాలు నెరవేరుతాయి. విప్రుడికి అవసరమైన దాన్ని ఇచ్చి ఆదుకునే క్షత్రియుడు ఉత్తమ లోకాలను పొందుతాడు. అలాగే ఒక క్షత్రియుడు మరొక క్షత్రియుడి ప్రాణాలను రక్షిస్తే అతడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ గొప్ప కీర్తిని సంపాదిస్తాడు. అలాగే ఈ లోకంలో వైశ్యుడికి సహాయం చేసినటువంటి క్షత్రియుడు అన్ని లోకాల్లోనూ ప్రజలను సంతోషింపజేస్తాడు.
ధనధాన్యాలు ఉన్న రాజవంశంలోనే మళ్ళీ జన్మిస్తాడు. నాకు ఈ విషయాన్ని జ్ఞాని అయినటువంటి వ్యాస భగవానుడు చెప్పాడు. ఆ బోధ నా మనస్సులో మెదలింది. అందుకే నేను ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పనిని చెయ్యమని ప్రోత్సహిస్తున్నాను అంది కుంతీదేవి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజు కుంతీదేవితో, అమ్మ, దుఃఖిస్తున్న బ్రాహ్మణుడిపై దయ చూపించావు. నువ్వు చేసిన పని ఎంతో బాగుంది. నీ నిర్ణయాన్ని చక్కగా ఉంది. నీ ఆలోచన బాగుంది తల్లి. ఈ బ్రాహ్మణుడిని రక్షించటానికి భీముడు వెళతాడు. ఆ నరభక్షుణ్ణి చంపి తిరిగి వస్తాడు. ఇది నిజంగా జరిగి తీరుతుంది. అయితే ఈ విషయం బయటికి ఏదైనా కొంచెం బయటికి ఈ రహస్యం పోయిందంటే అసలు జనులు ఎవరికీ తెలియకోకుండా ఈ పని పూర్తి అయిపోవాలి. అంతే, మనలోనే. ఈ విషయం బ్రాహ్మణుడికి అర్థమయ్యేలాగా చెప్పి రహస్యాన్ని రహస్యంలాగానే ఉంచమని చెప్పాలి అన్నాడు. వెంటనే కుంతి బ్రాహ్మణుడి ఇంటి లోపలికి వెళ్ళి అందరినీ ఓదార్చింది. రాత్రి అయి కొద్ది సమయం గడిచింది. భీముడు అన్నీ సర్దుకున్నాడు. ఆహారాన్ని తీసుకొని ఆనందంగా రాక్షసుడు ఉండేటువంటి వనానికి వెళ్ళాడు. అక్కడ రాక్షసుడి కోసమై పంపినటువంటి అన్నాన్ని చూశాడు. ఒకసారి వాసన తట్టుకోలేకపోతున్నాడు. సాంబారు వాసన. అన్నం ఉంది. ఇంతింతే భిక్షానికి వెళ్ళేది, కొంచెం కొంచెమే వేస్తూ ఉండేది. వీళ్ళు నాకు సగం వేసేవాళ్ళు. వాళ్ళు ఆ పగంలో పాపం తినేవాళ్ళు. అయినా వాళ్ళ గురించి నేనేం పట్టించుకోకుండా తింటుంటే అయినా నాకు ఆకలి. నేనేం చేస్తూ ఈ రాశిని చూసి నేను ఏం ఆనందపడుతున్నానో, ఈరోజు నా నక్షత్రం కూడా బాగుందనిపిస్తుందని అక్కడ దారిలో కూర్చొని కాసేపు కూర్చొని ఆ బండిగా ఉండేటువంటి ఆ అన్నాన్నంతా బండి మీదనే ఉండనించి ఆ సాంబారంతా ఒక్కపారి బండి మీద పొర్లించి లక్షణంగా పెద్ద ఈ ఒక గార కలుపుతారే, ఆ గార కలిపే మిషన్లాగా ఉంటుంది. తన రెండు చేతులతో కలిపాడు. గార మిషన్లాగా కలిపి తింటూ ఉంటే ఆనందపడ్డాడు. దూరం నుంచి ఏదో చిన్న రాక్షసుడు అనుకోవాలి, అట్లా ఆనందపడ్డాడట. ఆనందపడి అంతా బాగా తిని తేగి లక్షణంగా హాయిగా నీళ్లు కూడా పెట్టారు వాళ్ళు. నీళ్లు కూడా తాగేశాడు. అనుకున్నాడు, కూర్చున్నాడు. అంత కాలి వెళ్ళాడు. రాక్షసుడి కోసమై పంపిన అన్నాన్ని అంత తింటూ తానే తినేశాడు. వాడిని పేరు పెట్టి, బకాసురా, తొందరగా రారా, నేను ఇక్కడ ఉండే సమయం పూర్తి అయిపోతుంది. కాసేపటికి మళ్ళీ ఆకలి అవుతుంది నాకు. నేను ఇక్కడ ఉండే సమయం పూర్తి అయిపోతుంది. అన్నీ సర్దేసుకో. అసలు నువ్వు నీకు ఇక్కడ ఉండే సమయం, నాకు ఉండటానికి సమయం లేదు, నీకు ఉండటానికి సమయం లేదు. నీకు పూర్తి అయిపోయింది, నాకు పూర్తి అయి నేను వెళ్ళాలా అని సర్దుకో. అసలు నువ్వు ఈ భూమి మీద ఉండేటువంటి అర్హతను కోల్పోయావు. ఈ రోజుకి ఈ ముహూర్తానికి కోల్పోయా. ఇది దుర్ముహూర్తం నీకు, నాకు సుఖముహూర్తం, శుభముహూర్తం, అన్న ముహూర్తం నాకు ఈరోజు. నా పంచాంగంలో రాశారు ఈరోజు అన్నం దొరుకుతుంది బాగాని. 3 నెలల నుంచి నేను అన్నమే సరిగ్గా తినలేదు. ఇప్పుడు క్షణంగా తినేశాను, హాయిగా ఉంది. యముడు నిన్ను తన ఇంటికి పిలుస్తున్నాడు కనుక నువ్వు యముడింటికి వెళ్ళాలి, త్వరగా రారా అని గట్టిగా పిలిచాడు. ఆ మాటలు విని బకాసురుడికి విపరీతమైన కోపం వచ్చింది. భీముడు వద్దకు వచ్చాడు. వాడు పెద్ద శరీరంతో ఉన్నాడు. వేగంగా నడుచుకుంటూ వచ్చాడు. వాడు పెద్ద అడుగులు వేసుకుంటూ నడుస్తుంటే నేల బ్రద్దలవుతున్నట్లుగా కదిలిపోయింది. జడా బడా అని వచ్చాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడి గడ్డం, మీసాలు, జుట్టు కూడా ఎర్రగా ఉన్నాయి. వాడి నోరు చెవులు దాకా, వాడి నోరు చెవులు ఎంత ఉంటాయో అంత పోయిందట. ఇంట్లో ఉందట వాడిది. మామూలుగా నోరు ఇట్లా ఉంటుంది, వాడిది ఇట్లా ఉంది, చెవులు దాకా వ్యాపించింది. వాడి చెవులు మేకుల్లాగా నిటూరంగా ఉన్నాయి. వాడు కోపంతో కనుబొమ్మలను ముడిపెట్టడం చేత నుదుటిపై 3 రేఖలు కనిపిస్తున్నాయి, పెద్దగా కనిపిస్తున్నాయి 3 రేఖలు. వాడి పెదవులు కొరుక్కుంటూ భయంకరంగా ఉన్నాడు. ఆ పెదవులు ఎట్లా ఉన్నాయంటే మామూలుగా ఈ అగ్ని పర్వతం కింద వెళుతుంటే లావారసం వస్తూ ఉంటుంది, ఆ విధంగా పైన ఒక రసం కింద ఒక రసంలాగా ఉందట. అంత విచిత్రంగా ఉన్నాడు. వాడు భీముడి దగ్గరికి వచ్చాడు. పేరు పెట్టి పిలుస్తూ ధైర్యంగా తన ఎదుటి తన ఆహారాన్నే తినేస్తూ ఇంకా తింటున్నాడు. కాస్త తింటూ ఆకుతున్నాడు అంతా. భీముడిని చూస్తూ బకుడు ఇలా అన్నాడు, ఎవడ్రా నువ్వు?
నా కోసం తెచ్చిన ఆహారం అంతా తినేసేవరా నువ్వు, ఎవడరా నువ్వు, రాక్షసుడువా అంటే వీడెవడో మనుషులాగా అడుగుతున్నాడు చూడండి. అట్లా తినేసావు నువ్వు, ఎవడరా నువ్వు, నా కోసం తెచ్చిన ఆహారం రాది, అది ఇక్కడికి వచ్చి ఇక్కడ తింటున్నావురా, ఏమిట్రా ఇది, అంతా మొత్తం తినేసి నాకుతున్నావు ఏమిట్రా, నా అన్నాన్ని నా ఎదుటే తింటున్నావు కదరా నువ్వు, ఎంత ధైర్యం రా నీకు, ఎంత పొగురురా నీకు, ఆ చిన్న బండిలోది ఇప్పుడు తీసుకొని తింటున్నావురా నువ్వు, ఇప్పుడే నీ పొగరును దింపుతా, నీ ఎముకలు విరిచేస్తా, నిన్ను కరకర నమిలేస్తా, నా ఆహారం కూడా నీ పొట్టలో ఉంది కదా అట్లే తినేస్తా నేను, బాగుంటుంది, నిన్ను తింటే రెండు తిన్నట్టు అవుతుంది, నా బదులుగా నువ్వే ఎముడింటికి వెళ్ళు, ఏంట్రా నీ పొట్ట అట్లా ఉంది అని భీముడికి వాడి మాటలు పట్టించుకోలేదు. శాంతంగా బకుణ్ణి చూసి పక్కపక్క ఒక పరి నవ్వి తృప్తిగా భోజనం చేయసాగాడు. ఇంకా కాస్త ఉంది, చేస్తున్నాడు, తింటున్నాడు. ఈ నిర్లక్ష్యాన్ని చూసి రాక్షసుడికి కడుపు మండిపోయింది, భరించలేకపోయాడు. ఉండిన సాంబారంతా తినేశాడు, కూరలన్నీ తినేశాడు, భయంకరంగా గర్జించాడు ఒక్కబారి. ఆకలి అవుతూ ఉన్నది నాకన్నా, నువ్వు నా ఎదురు నువ్వు తింటున్నావురా, అయ్యో. రెండు చేతులు పైకెత్తాడు భీముడి మీదకు, తింటూనే ఉన్నాడు, నాకుతూనే ఉన్నాడు, వీడికి అస్సలే పట్టించుకోకుండా తింటున్నాడు. ఇంకొక బండి ఉండింది, ఆ బండి వేసుకొని తింటున్నాడు. పరిగెత్తుకొని వచ్చాడు ఒక్కపారి మీదికి, అయినా భీముడు కంగారు పడలేదు, తింటూనే ఉన్నాడు, తినటం ఆపలేదు. అని కూరలు తింటున్నాడు. ఇప్పుడు కూరలు వదిలేశాడు కదా, ఇప్పుడు కూరలు తింటున్నాడు. పెద్ద 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 కూరలు అవి అట్లట్లే వేసేశారు. కుమ్మడికాయ ఉంటే కుమ్మడికాయని అట్లే, కుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ, కట్లకాయ, పొట్లకాయ, మిరపకాయ అన్నీ అట్లట్లే వేసేశారు. ఒకటి తరగలేదు, అన్నీ ఇంతింత లావుతోనే వేశారు. మునక్కాయలు, శనక్కాయలు, పునక్కాయలు అన్నీ అట్లే వేసేశారు. అట్లట్లే తింటున్నాడు. చాలా ఆనందం అయిపోయింది. అప్పుడు భీముడు అనుకున్నాడు, మా ఇంట్లో తరుగుతారు, ఇక్కడేం తరగట్టుకోకుండా పెద్ద పెద్ద గుమ్మడికాయలు, అబ్బబ్బబ్బబ్బా అని వేసి ఆ గుమ్మడికాయని లటకా పటకా తిన్నాడు. ఎన్నో బండ్లు మరి పొటాటోస్ వేశారు, ఆ పొటాటోస్, టొమాటోస్ ఇవన్నీ వేశారు. ఒకటే అవి, అది సాంబారు, సూపు ఒకటి తెలియటం లేదు. ఆయన తినిందే. వీడికేమో విపరీతంగా వాసన వస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు వీడు బకాసురుడు. వచ్చి ఒక్కపారి తినటం మాత్రం ఆపలేదు. వాడు వచ్చిన పక్కలో నిల్చున్నాడు, లెక్క చేయలే. వాడు వచ్చింది కూడా లెక్క చేయలే, పరలే అనుకున్నాడు. రాక్షసుడు కోపాన్ని తట్టుకోలేకపోయాడు. వెనుక వైపు నుంచి వచ్చాడు ఒక్కపారి, పైకి ముందు వచ్చాడు, ఏమి పట్టించుకోలే, వెనక వచ్చాడు. రెండు చేతులు బిగించి భీముడు వీపు మీద గట్టిగా దడారని కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు అబ్బా పట్టుకుండింది, అబ్బా పట్టు చలించింది, అబ్బా బాగా గుద్దాడు. దెబ్బకు భీముడు చలించలేదు, కొంచెం పట్టుకుందట వీపు, సరిపోయిందట, లటక్ అబ్బా చలించలేదు, కొద్దిగా కూడా కదలలేదు. రాక్షసుడి వైపు చూడలేదు కూడా, తినటం ఆపలేదు. భీముడి ప్రవర్తన చూసి రాక్షసుడికి పిచ్చెక్కినట్లయిపోయిందట. ఇదేంటి ఇంత పెద్ద గుద్దినా కూడా లటక్ అబ్బా సరిపోయింది అనుకున్నాడు. ఏం చేసినా చెట్టుని పీకి భీముడిని కొట్టాలనిపించింది. వాడు చెట్టు కోసం పరిగెత్తాడు, తీసుకురావాలి కదా చెట్టు కోసం పరిగెత్తాడు. ఇంతలో భీముడి భోజనం పూర్తి, ఆ చిన్న బండి పూర్తి ముగించాడు. పెద్ద బండి ఎప్పుడో ముగించాడు, చిన్న బండిని కూడా ముగించాడు. సాంబార్నంతా నాకి పెట్టి సాంబారు చూశాడు. ఈ కాస్త వేస్తే ఏమయ్యాలి వాడికి, పెద్ద పెద్ద గంగాళాలు అవి, ఒక 10-12 మంది ఈత కొట్టచ్చు దాంట్లో, అట్లా ఉన్నాయి గంగాళాలు. దాంట్లో సాంబారు 10-12 మంది ఒకటే పారి ఈత కొట్టచ్చట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.